బెల్లం వినాయకుడిని, సంపత్ వినాయకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నాం. వైసీపీ ఎమ్మెల్సీల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొంతమంది ఎమ్మెల్సీల ప్రవర్తన ఉంది. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేశారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదు. ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తున్నారు. ఎమ్మెల్సీలుగా పంపించే వ్యక్తుల కోసం ఆ పార్టీ నాయకులు, అధిష్టానం ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పేరును కన్నా మన బెల్లం వినాయకుడు దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్ టైంలోనే అనుకున్నాము. బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు, కూడా అందరికీ తెలుసు. ఏమి మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు, ఆనంద గణపతి దగ్గరికి ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకొని ఏదైతే మొక్కులు తీర్చుకోవడం జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకుని రావడం. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్లో ఉందండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం మన రాష్ట్రంలో ముఖ్యంగా కేజీకి సంబంధించి కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి కానీ ఇక్కడ స్టూడెంట్స్ భద్రత కానీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటప్పుడు లేదండి. విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటట్టయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఎమ్మెల్సీ అభ్యర్థిలో రగడ జరుగుతుంది. ఇదిగోండి ఇంకా ఆవిడ గురించి విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను. ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ, గౌరవ సభ. పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత, వాళ్ళ విలువలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు డైరెక్ట్గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికి దిక్కులేదు, చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు. జైలుకి వెళ్ళి వచ్చాడా? వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు. కనీసం అందులోనే కొనసాగుతున్నాడు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. అది వాళ్ళ నైతికత, అది వాళ్ళ విలువలు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవాలి.